మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీగా వస్తున్న చిత్రం కన్నప్ప. భారీ బడ్జెట్‌తో పాటు భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్‌కి సంబంధించిన పోస్టర్లను వదులుతూ క్యారెక్టర్లను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందులో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషిస్తూ ఉండగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్ర పోషిస్తున్నట్లు ఈ మధ్య పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నారు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి అభిమానులు గత కొన్ని రోజుల నుంచి తాపత్రయపడ్డారు. దీనికి తోడు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం కోసం కన్నప్ప టీమ్ కౌంట్ డౌన్ పేరిట పోస్టర్లను కూడా రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ రోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. ప్రభాస్ ఇందులో రుద్ర క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ మేరకు ప్రభాస్ లుక్ ని రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో కర్ర, నుదుట విభూది, మెడలో రుద్రాక్షలు, విగ్గుతో కనిపించడంతో అభిమానులు పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ అవుతున్నారు. మాస్ హీరోగా, లవర్ బాయ్గా, యాక్షన్ హీరోగా వివిధ పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ప్రభాస్కి ఇలాంటి గెటప్ ఏమాత్రం సూట్ కాలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పోస్టర్ విషయానికి వస్తే ప్రభాస్ను మునుపెన్నడూ చూడని సరికొత్త క్యారెక్టర్ను అభిమానులకు పరిచయం చేశారు. కానీ ఈ క్యారెక్టర్ ఏమాత్రం మెప్పించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ పోస్టర్తో పాటు ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు రుద్ర అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు మేకర్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు కూడా భారీ ట్రోల్స్ ఎదుర్కొన్నాయి. అందుకే కనీసం ప్రభాస్ లుక్ అయినా విడుదలైతే ఆ పోస్టర్కి పాజిటివ్ బజ్ ఏర్పడితే ఇప్పటి వరకు వివిధ పోస్టర్లపై వచ్చిన ట్రోల్స్ ఆగిపోతాయేమో అని చిత్ర బృందం అనుకుంది. వాస్తవానికి ఈ మూవీలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రను పోలి ఉంటుంది. నందీశ్వరుడు అంటే భీకరంగా, గంభీరంగా కనిపిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాలో ఈశ్వరుడి పాత్రను డార్లింగ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈశ్వరుడి పాత్రను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్కి ఇచ్చారు. ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. నందీశ్వరుడి పాత్ర అయినా ప్రభాస్కు సెట్ అవుతుందని కాంప్రమైజ్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రభాస్ లుక్ మీద విమర్శలు వస్తున్నాయి. మరి సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.